సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేశారు పోలీసులు. రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, ప్రజాభవన్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, అరెస్టుతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని, రైతుల్ని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రజాభవన్కి వెళ్ళవలసిన కార్యక్రమంలో భాగంగా మేమందరం బయలుదేరుతూ ఉంటే మన హుజూర్ నగర్ పోలీసు వారు మమ్మల్ని అక్రమ అరెస్టు చేయడం జరిగింది. మనందరం ఒకటి ఆలోచించాలి, రైతులందరికీ రుణమాఫీ చేయవలసిన అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా రుణమాఫీ ప్రతి రైతుకి చేయవలసిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు కొంతమంది రైతులకు అయ్యి కొంతమంది రైతులకు రాకపోతే ఎంత బాధ ఉంటుందో ఆ రుణమాఫీ కానీ రైతులకే తెలుస్తుంది. పంచపాండవులు మంచం కోడల సామెత ఉంది. పంచపాండవులు 5 అని చెప్పి 4 వేలు చూపించి 3 అని చెప్పి 2 1 అన్నట్టుగా ఉంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు. ఇవాళ ఏ సొసైటీలో చూసినా పిఎస్సిఎస్ సొసైటీల కాడికి పోతే, ఉదాహరణకు ఒక చిన్న పల్లె గ్రామం లింగగిరి గ్రామంలోనే 670 మంది వాళ్ళ పాస్ పుస్తకాలు పెట్టి టైటిల్ డీడీ పెట్టి ఆన్లైన్లో ఓకే చేసుకున్న తర్వాత అప్పు ఇచ్చారు. ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఒక్క సొసైటీలోనే 270 మందిని మిగిలిరంటే, మండలంలో ఎన్ని సొసైటీలు? 4 సొసైటీలు ఉన్నాయి. సుమారు 3000 మంది ఇంకా రుణమాఫీ కాని రైతులు ఉన్నారు. అంటే చిత్తశుద్ధి లేని ప్రభుత్వం నిర్వాహకం చూస్తే చాలా